హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. తొలి పరువం పార్ట్ 1. లావణ్య సెలవులకని తన పిన్ని వాళ్ళ ఇంటికి గాజువాక వెళ్తుంది. లావణ్య పిన్ని వాళ్ళు ఒకసారి బయటికి వెళ్తారు. లావణ్యను తనతో రమ్మని పిలిచి అడుగుతారు. కానీ లావణ్య బయటికి వెళ్ళటం ఇష్టం లేక ఇంట్లోనే ఉండిపోతుంది. లావణ్య అలా ఇంట్లో ఉంటే బోర్ కొడుతుందని ఏం చేయాలో ఆలోచిస్తుంది. రాహుల్ అని ఒక అబ్బాయి లావణ్య వాళ్ళ ఎదురింట్లో ఉంటాడు. రాహుల్ మేడపై ఫ్రెండ్స్తో గేమ్ ఆడుకుంటున్నాడు. రాహుల్ బంతితో ఆడుతూ ఆ బంతి లావణ్య ఇంట్లో పడింది. తర్వాత ఆ బంతి లావణ్యకు తగులుతుంది. లావణ్య బాల్ పట్టుకుని రాహుల్ని తిట్టేస్తుంది. ఈ బాల్ ఎవరికైనా పెద్దవాళ్ళకి తగిలుంటే ఏమయ్యేది, ప్రాణం పోయేది అని లావణ్య ఊరికే ఏవేవో అనేస్తుంది రాహుల్ను. తర్వాత బంతి తిరిగి ఇవ్వాలంటే నన్ను కూడా ఆటలో ఆడించుకోవాలి అని అంటుంది లావణ్య. లావణ్య వాళ్ళతో ఆట ఆడుతుంది. రాహుల్ లావణ్య వైపు చూస్తూ ఉండిపోతాడు. రాహుల్కు లావణ్య నచ్చుతుంది. వెంటనే ఐ లవ్ యూ అని చెప్పేస్తాడు లావణ్యకి. లావణ్య చెంపపై ముద్దు పెడతాడు రాహుల్. లావణ్య పరిగెత్తుకుంటూ తన ఇంటికి వెళ్ళిపోతుంది. తన పిన్ని వాళ్ళు వచ్చేంత వరకు తలుపులకి గొళ్ళెం వేసుకుని ఉంటుంది లోపల. తలుపులు అస్సలు తీయదు. తర్వాత లావణ్య వాళ్ళ పిన్ని వాళ్ళు వచ్చేస్తారు. లావణ్య తలుపు గొళ్ళెం తీసి గదిలోకి వెళ్ళి నిద్రపోతుంది. వాళ్ళ పిన్ని పద్మ లావణ్యను భోజనం చెయ్యమని అడుగుతుంది. లావణ్య ఎంతసేపు అడిగినా భోజనం చెయ్యనని అంటుంది. ఏమైంది అని పద్మ లావణ్యను అడుగుతుంది. లావణ్య పద్మకు ఏమీ చెప్పదు. తర్వాత లావణ్య రాహుల్ గురించి ఆలోచిస్తుంది. తుంటరి వయసు, జలపాతంగా పారే ప్రేమ, చిగురించే తొలకరి వయసు. వయసు మాట వినదు. ప్రేమ ఒక్కసారి చిగురించిందంటే అసలు ఆలోచనలు ఊరుకున్న మనసు మాత్రం ఊరుకోదు. లావణ్య అలా రాహుల్ గురించి ఆలోచిస్తూ రాహుల్పై ఇష్టాన్ని పెంచుకుంటుంది. ఎంత అంటే చెప్పలేనంత. మరుసటి రోజు రాహుల్ దగ్గరికి వెళ్ళి ఆమె కూడా రాహుల్ని ప్రేమిస్తున్నట్లు చెప్తుంది. రాహుల్ చాలా సంతోషపడతాడు. రాహుల్ లావణ్య ఇద్దరూ గాఢంగా ప్రేమించుకుంటారు. పెద్దలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటారు. కానీ వాళ్ళది ఇద్దరి వయసు కూడా పెద్దది కాదు. వాళ్ళిద్దరు ఇంకా మైనర్లు మాత్రమే. పెద్దలకు వాళ్ళ ప్రేమ విషయం చెప్తారు. కానీ పెద్దలు వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోరు. మీరు ఇద్దరూ మైనర్లు అయిన తర్వాత ఇద్దరికీ పెళ్లి చేస్తామని, ఇంతలో బాగా చదువుకోమని, జాబ్ తెచ్చుకోండి అని అంటారు. సరే అని లావణ్య రాహుల్ విడిపోతారు. మళ్ళీ వాళ్ళు 7 సంవత్సరాల తర్వాత కలుసుకుందాం అనుకుంటారు. అలా 7 సంవత్సరాలు కళ్ళు మూసుకుంటే అయిపోయాయి అనుకుంటుంది లావణ్య. కానీ లావణ్య రాహుల్కి దూరం అయ్యి ఎంతో బాధపడుతుంది. రాహుల్ని అనుక్షణం తలుచుకుంటూ ఉంటుంది. 7 సంవత్సరాల తర్వాత లావణ్య బాగా చదువుకుని ఒక ప్రైవేట్ కంపెనీలో జాబ్ తెచ్చుకుంటుంది. తర్వాత రోజులు గడుస్తూ ఉంటాయి. రాహుల్ని కలవడానికి లావణ్య వాళ్ళ ఇంటికి వెళ్తుంది. రాహుల్ అక్కడ ఉండడు. రాహుల్ ఇంటికి తాళం వేసి ఉంటుంది. వాళ్ళు వేరే ఊళ్ళు వెళ్ళిపోయారు 3 రోజుల ముందే అని పక్కింటి ఆవిడ లావణ్యకు చెప్తుంది. లావణ్య ఇప్పుడు రాహుల్ను ఎక్కడ వెతకాలి అని ఏడుస్తుంది. తర్వాత లావణ్య తన దగ్గర ఉన్న రాహుల్ ఫోటోను పేపర్లో వేయిస్తుంది. రాహుల్ ఎక్కడ ఉన్నా నీ లావణ్య నిన్ను వెతుక్కుంటూ వచ్చింది, నువ్వు ఈ నంబర్కు ఫోన్ చేయి అని పేపర్లో యాడ్ చేపిస్తుంది. చాలామంది పేపర్ చదివి మీ రాహుల్ మీ దగ్గరకు వస్తాడు అని ఫోన్ చేసి లావణ్యకి ధైర్యం చెప్తారు. లావణ్య రాహుల్ అని అనుకుంటుంది ప్రతిసారి ఫోన్ రింగ్ అవుతుంటే. కానీ రాహుల్ కాదని తెలిసి బాధపడుతుంది. తర్వాత లావణ్య ఒకరోజు గుడికి వెళ్తుంది. అక్కడ రాహుల్ని చూస్తుంది. రాహుల్ ఎవరో అమ్మాయితో ఉంటాడు. ఆ అమ్మాయి రాహుల్ను తన ఫ్రెండ్కి పరిచయం చేస్తూ తన భర్త అని చెప్తుంది. లావణ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. రాహుల్కి పెళ్ళైపోయిందా అని అనుకుంటూ ఏడ్చుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లావణ్య రాహుల్ తన కోసం 7 సంవత్సరాలు ఎదురు చూస్తాడని ఎన్నో కలలు కంటుంది. కానీ రాహుల్ వేరే పెళ్లి చేసుకున్నాడు అని తెలిసి చాలా బాధపడుతుంది లావణ్య. తర్వాత లావణ్య మందు, సిగరెట్ అన్నీ తాగడం మొదలు పెడుతుంది. చెడు అలవాట్లకు బాగా బానిసైపోతుంది.
ఆఫీస్కు లేటుగా వెళ్తుంది. బాస్తో తగువు పెట్టుకుంటుంది. రాహుల్ తనకు దగ్గర కాకపోవటానికి కారణం తన తల్లిదండ్రులని వాళ్ళతో మాట్లాడడం మానేస్తుంది. తర్వాత ఒకరోజు రాహుల్ లాస్యాకు ఎదురుపడతాడు. లావణ్య ఏడుస్తూ, నాకెందుకు అన్యాయం చేశావు? నువ్వే నా ప్రాణం అనుకున్నాను. 7 సంవత్సరాలు ఎదురు చూశాను. ఎందుకు ఇలా చేశావు చెప్పు అని నిలదీస్తుంది రాహుల్ను లావణ్య. రాహుల్ లావణ్యకు అసలేమైందో చెప్తాడు. 6 నెలల ముందు నేను నువ్వు ఇంకో 6 నెలల్లో కలుసుకోబోతున్నామని నా ఫ్రెండ్స్కు పార్టీ ఇచ్చాను. ఫుల్గా పబ్లో ఎంజాయ్ చేసి తిరిగి కారులో ఇంటికి వస్తుంటే ఒక యాక్సిడెంట్ అయ్యింది. ఆ యాక్సిడెంట్ నా జీవితాన్నే మార్చేసింది. ఆ యాక్సిడెంట్లో ఒక అబ్బాయి పెళ్ళి రేపు ఉందనగా షాపింగ్కి వెళ్ళి వస్తూ ఉండగా ఆ అబ్బాయిని నా కారుతో గుద్దేశాను అనుకోకుండా. ఆ అబ్బాయిని చేసుకోబోయే అమ్మాయి పెళ్లిపీటల మీద ఆ అబ్బాయి కోసం ఆశగా ఎదురుచూస్తుంది. కానీ ఆ అబ్బాయి నా వల్ల చనిపోయాడు. యాక్సిడెంట్ అవ్వగానే ఆ అబ్బాయిని అక్కడ వదిలేసి పారిపోయి వచ్చేసాము. మాకు జైలు శిక్ష పడుతుందని, కానీ తప్పు చేశామని నాకు మరుసటి రోజే అనిపించింది. కానీ నా ఫ్రెండ్స్ తప్పు ఒప్పుకుంటే జైలు శిక్ష పడుతుంది, గొంతు విప్పవద్దు అని అన్నారు. అయినా నా మనసులో ఎక్కడో ఒక చోట చంపిన గిల్టీనెస్ ఉంది. పశ్చాత్తాపం కలిగింది. నా పాపం కడిగేసుకోవాలి అని అనుకున్నాను అని 3 నెలల తర్వాత ఆ అమ్మాయిని కలిసి ఆమెను నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పాను. తర్వాత ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అని చెప్తాడు రాహుల్. నిజం తెలియక నిన్ను అపార్థం చేసుకున్నాను, క్షమించు అని అంటుంది లావణ్య. నువ్వు కాదు నేనే నీకు చెప్పాలి క్షమాపణలని రాహుల్ లావణ్యకు క్షమాపణ చెప్తాడు. లావణ్యకు కళ్ళెంట నీళ్లు వచ్చేస్తాయి. నువ్వు చేసింది త్యాగం అవ్వచ్చు కానీ నాకు నువ్వు నిజమైన ప్రేమవు. నీ జ్ఞాపకాలతో బతికేస్తా. ఇంక సెలవు. ఆ అమ్మాయితో సంతోషంగా ఉండు అని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత లావణ్య నెమ్మదిగా రాహుల్ జ్ఞాపకాల నుండి బయటికి వస్తుంది. తన తల్లిదండ్రులతో మాట్లాడడం మొదలుపెడుతుంది. ఆఫీస్లో బాస్తో తగువు పెట్టుకోకుండా బుద్ధిగా పనిచేస్తుంది. అందరితో నవ్వుతూ అందరినీ నవ్విస్తూ బ్రతుకుతుంది. తొలకరి వయసు జ్ఞాపకాల సమయం అనే గడియారాన్ని తగిలించి ముందుకు సాగిపోతుంది లావణ్య. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. స్టోరీ నచ్చితే దయచేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి ఎక్కువ భాగాలున్న స్టోరీలో మళ్ళీ కలుద్దాం.